సార్ ఓకే సార్ నమస్తే సార్, నా పేరు వేణు. నేను రాజధాని రిపోర్టర్ని సార్. ఒక 12 సంవత్సరాల నుంచి ఇది రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను. మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు? ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టిబొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్. ప్రజావేదిక అట్నే పెట్టాలంటావు. అంతే సార్. ఓకే, నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు. ఎందుకంటే ఇది జపాన్ లో కూడా ఏం చేశారంటే ఏవేవి హీరోషిమా ఒకటి, నాగసాకి అనుకోండి, నాగసాకి 2 సెకండ్ వరల్డ్ వార్లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్టేషన్ జరిగితే కొన్ని డికేడ్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు. పంటలు కూడా రాలేదు, భూములు కూడా ఇది అయిపోయినాయి. అవన్నీ గుర్తుగా 2 ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు. అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు. ఈరోజు అదే 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోని అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం. అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు, ప్రజావేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని. అది కూడా ఒక మంచి ఆలోచన. లెట్ us see. ఓకే, మైక్ ఒకసారి ఆయనకు. హలో హలో. స్వీకరణ చేసిన తర్వాత కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అర్ధరేతులు